వర్షం పడితే చాలు ఆ గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కట్. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో రోజు నరకం చూస్తున్న జనాల గోస ఇది. షాబాద్ మండలం తాళ్లపల్లి చిన్నవాగు బ్రిడ్జి నిర్మాణం సగంలోనే ఆగిపోవడంతో ఏకంగా 6 గ్రామాల ప్రజలకు నిత్యం టెన్షన్ తప్పట్లేదు. ఇది రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం తాళ్లపల్లి రెవెన్యూ పరిధి. ఇక్కడ చిన్నవాగుపై నిర్మించాల్సిన బ్రిడ్జ్ పనులు ఏళ్ల తరబడి కేవలం సగంలోనే ఆగిపోయాయి. ఏట్ల ఎర్రవల్లి, దేవరంపల్లి, ఖన్పూర్, ఖానాపూర్, మామిడిపల్లి ఇలా దాదాపు 6 గ్రామాల ప్రజల లైఫ్ లైన్ ఈ రూటే. కానీ వర్షాకాలం వచ్చిందంటే చాలు ఏ బ్రిడ్జ్ మార్గం పూర్తిగా బ్లాక్ అయిపోతుంది. ఎడతెరిపి లేకుండా వానలు కురిస్తే 2-3 రోజులు రాకపోకలు కంప్లీట్ గా బంద్. స్కూల్ కి వెళ్లే పిల్లలు, ఆఫీసులకు పరిగెత్తే ఉద్యోగులు, రోజువారీ కూలీల పరిస్థితి అగమ్యగోచరం. ఇక అర్ధరాత్రి ఆసుపత్రికి వెళ్లాల్సిన గర్భిణులు, సీనియర్ సిటిజన్ల పడరాని పాటలు అన్నీ ఇన్ని కావు. గతంలో వాగు ఉధృతికి పక్క ఊళ్ళోనే తలదాచుకుని తెల్లారేదాకా టెన్షన్ తో గడిపిన సందర్భాలు ఎన్నో. ఎందుకు ఆగిపోయింది ఏంది అనేది మాకు ఇంతవరకు కూడా అర్థమైతలే. ఈ దాని నుంచి రాత్రి పోయే వాళ్ళకి, స్కూల్కి, ఈ రాకపోకలకి చాలా ఇబ్బంది అవుతుంది. దీని నుంచి చాలా మందికి యాక్సిడెంట్ కూడా అవ్వడం జరిగింది. ఈ వాగు డైరెక్ట్ గా ఈ బ్రిడ్జ్ పైకి వెళ్ళి కూడా వెళ్ళిపోతే ఏంటంటే రాకపోకలకు చాలా అసౌకర్యం జరుగుతున్నది. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తే ఇప్పుడు స్కూల్ బస్ వస్తుంది, వచ్చిన తర్వాత అక్కడనే ఆగే పరిస్థితి వస్తుంది. ఆ పిల్లలు ఏం చేయాలి? తిండి తిప్పలు అయితే వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. తల్లిదండ్రులు కూడా బాధపడతారు ఇక్కడ. ఎందుకంటే మా పిల్లలు ఎప్పుడు వస్తారంటే 2 రోజుల దాకా కూడా వర్షం తగ్గకపోవచ్చు, చెప్పలేం. ప్రస్తుతం ఎల్నినో ఎఫెక్ట్ తో వర్షాలు తక్కువగా ఉన్నా భవిష్యత్తులో భారీ వర్షాలు పడితే పరిస్థితి మరింత డేంజర్ గా మారుతుందనేది స్థానికుల ఆందోళన. ఇకనైనా పాలకులు మేల్కోవాలి. స్థానిక ఎమ్మెల్యే కాళే యాదయ్య గారు, సంబంధిత అధికారులు స్పాట్ కి వచ్చి ఇష్యూని సీరియస్ గా తీసుకోవాలి. వర్షాకాలం వస్తే మాకు రానికపోనికి ఇబ్బంది అవుతున్నది. మాకు ఈ బ్రిడ్జ్ ఎంత తొందర అయితే మాకు అంత మంచిగా ఉంటుంది. దయచేసి మేము గవర్నమెంట్ మేము చేస్తున్నాము. ఆగిపోయిన బ్రిడ్జ్ పనులను వెంటనే కంప్లీట్ చేసి తమ ప్రాణాల మీదకొస్తున్న ఈ ప్రాబ్లం కి ఎండ్ కార్డ్ వేయాలని ఆ ప్రాంత ప్రజలు స్ట్రాంగ్ గా డిమాండ్ చేస్తున్నారు.